రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన 21 మంది ఎమ్మెల్యేలు 2 పార్లమెంటు సభ్యులతో కలిసి విశాఖపట్నంలో గత 3 రోజులుగా సమావేశాలు నిర్వహించారు. మంత్రులు పవన్ కళ్యాణ్తో పాటు మిగిలిన 2 మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. మొత్తం పార్టీ కీలకమైన వ్యక్తులంతా అక్కడే ఉన్నారు. 3 రోజుల పాటు సభలు జరిగాయి. ఈ సభల సందర్భంగా పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ని వెంటబెట్టుకొని ఋషికొండపై భవనాలు పరిశీలించడానికి వెళ్ళారు. విశాఖపట్నంలో ఋషికొండ టూరిజం డిపార్ట్మెంట్ అధీనంలో ఉంది. అక్కడ ఒక పాత భవనం ఉండేది. ఆ భవనాన్ని కూల్చివేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన హయాంలో 4 బిల్డింగులు కట్టాడు. సరే, ఆ బిల్డింగులు చూసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులంతా కూడా ఎగతాళి చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డిని. ఆయన ప్యాలెస్లు కట్టుకున్నాడు, ఆయనకు విలాసవంతమైనటువంటి రాజభోగాలు కలిగి ఉండేటువంటి భవనాలు నిర్మించుకున్నాడు. మొత్తం 450 కోట్ల చిల్లర ఖర్చు అయింది 4 భవనాలు. సో అది చూశారు. చూసిన తర్వాత చేసిన ప్రకటనని నేను స్వాగతిస్తాను. ఈ భవనాలని ప్రభుత్వం అధీనంలోనే ఉంచుతాం, ప్రభుత్వానికి ఈ భవనాల నుంచి ఎంతో కొంత ఆదాయం వచ్చే ఏర్పాటు చేస్తాము అన్నారు. దాన్ని స్వాగతిస్తున్నాను. మంచిది. రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖపట్నంలో సభలు, సమావేశాలు లేదా వివాహాది శుభకార్యాలు జరిపేందుకు ప్రభుత్వం తరపున అక్కడేమీ అవకాశాలు లేవు. అలాగే విదేశీ డెలిగేట్స్ ఎవరైనా వస్తే వాళ్ళతో సమావేశాలు నిర్వహించాలంటే హోటల్స్కి, స్టార్ హోటల్స్కి వెళ్ళాల్సిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఎలాంటి సమావేశ మందిరాలు లేవు. కాబట్టి ఋషికొండ భవనాలని దానికి వాడుకోవచ్చు. అందులో అభ్యంతరం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ భవనాలను సందర్శించి వాటిని కొంచెం ఆయన కూడా అంతే, ఆయన జగన్మోహన్ రెడ్డిని ఎగతాళి చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అంటే విలాసవంతమైన భవనాలు కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా మేము ఆలోచిస్తాము ఈ భవనాలను ఏం చేయాలో అని చెప్పారు. ఆలోచించండి, మంచిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు కదా, ఈ భవనాలను ప్రభుత్వ అధీనంలోనే ఉంచుకొని దేనికైనా ఉపయోగించుకుంటామని. ఉపయోగించండి, స్వాగతిస్తాం. మీరు అమరావతిలో ఎలాంటి భవనాలు కట్టాలి అనుకున్నారో అలాంటి భవనాలని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో కట్టేశారు. మీ కళ్ళ ముందే ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజిట్ చేశారు, మీడియాని వెంటబెట్టుకొని వెళ్ళి తీసి చూపించారు. కాబట్టి ఆ భవనాలు, మీరు అమరావతిలో కట్టాలనుకున్నటువంటి భవనాలు, ఆ స్థాయి భవనాలు లేదా ఆ స్థాయి కాకపోయినా ఇంకా తక్కువ భవనాలు, ఎక్కువ కట్టాడు అంటే మీరు ఒప్పుకోరు. కాబట్టి మీరు అమరావతిలో నిర్మించబోయే భవనాల కంటే గొప్పగా కట్టాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే మీరు ఒప్పుకోరు. కాబట్టి అమరావతిలో నిర్మితం కాబోయే భవనాల కంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నానికి ఆ భవనాలు చాలా కీలకమైనవి, చాలా ముఖ్యమైనవి. అదొక ప్రభుత్వ ఎసెట్. అది ఆ సంపదని సరిగ్గా వాడుకోవాలి. ఇప్పటికే 1.5 ఏడాదిన్నరగా అలాగే ఉంచారు. బిల్డింగులు వాడకుండా అలా ఉంటే పాడుపడతాయి. ఇంకెంతకాలం అలా ఉంచుతారనేది అర్థం కావడం లేదు. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చారు కాబట్టి ప్రభుత్వం ఆ భవనాలపై, వాటి ఉపయోగంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆశిస్తున్నాం. అలాంటి నిర్ణయాన్ని స్వాగతిస్తాం. భవనాలు కట్టి అట్లా ఖాళీగా పెట్టేస్తే ఏమవుతాయో అనేది అమరావతిలో మీరు చూశారు. భవనాలు ఎంత పాడయ్యాయి, ఎంత దెబ్బతిన్నాయి అని. ఈ భవనాలని కూడా వదిలేయకండి, మరి పాడైపోతాయి. నిరుపయోగంగా ఉంచితే పాడవుతాయి భవనాలు. కాబట్టి దేనికని వాడండి.